గుడ్ ఈవినింగ్ ఆల్. మనం ప్రీవియస్ క్లాస్లో ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అప్లికేషన్స్కి సంబంధించిన ఫార్ములాస్ని మనం నేర్చుకున్నాం. ఈరోజు ఏంటంటే ఆ ఫార్ములాస్ పైన ప్రాబ్లమ్స్ని చేద్దాం. అంటే మన పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఈ చాప్టర్ నుండి చాలా ఈజీ ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు. జస్ట్ ఫార్ములా అప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్. కాబట్టి మనం ఏం చేయాలి, ప్రతి ప్రాబ్లమ్ని కూడా మనకు తెలియదని వదిలేయకుండా జస్ట్ ఫార్ములా వేస్తేనే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. కాబట్టి ప్రీవియస్ క్లాస్లో చెప్పినటువంటి ఫార్ములాస్ అన్నింటినీ కూడా మీరు బాగా నేర్చుకున్నారని అనుకుంటున్నా. కాబట్టి ఆ ఫార్ములాస్ పైన ఈరోజు ప్రాబ్లమ్స్ చేద్దాం. ఆప్ యాంప్ అప్లికేషన్స్. ఆల్రెడీ ఆప్ యాంప్ ఇంట్రడక్షన్ పైన ప్రాబ్లమ్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ఆప్ యాంప్ అప్లికేషన్స్ పైన ప్రాబ్లమ్స్. ఫస్ట్ స్లీవ్ రేట్ పైన ఒక ప్రాబ్లం చేద్దాం. ఓన్లీ నేను ఏంటంటే ప్రీవియస్గా మనకి పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ మోడల్ అయితే అడిగాడో ఆ మోడల్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. రిమైనింగ్ మోడల్స్ గురించి మనం ఎప్పుడైనా ఆఫ్లైన్ క్లాస్లో ఎప్పుడైనా అవకాశం ఉంటే అప్పుడు చెప్పుకుందాం. ఓకే, క్వశ్చన్ చదివిన వెంటనే మీరు, నేను ఇక్కడ బోర్డు పైన క్వశ్చన్ రాసిన వెంటనే మీరు నెక్స్ట్ నేను ఆన్సర్ ఏం చెప్తానని వెయిట్ చేయొద్దు. మీరు జస్ట్ వీడియోని పాస్లో పెట్టడం, ఆ ప్రాబ్లం ఫార్ములా వేయడం, దానికి ఆన్సర్ క్యాలిక్యులేట్ చేయడం. మనం అలా చేసినప్పుడే మనకు ఆ ప్రాబ్లం వస్తుందమ్మా. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఇచ్చిన వెంటనే ముందు మీరు దాన్ని అనాలిసిస్ చేయాలి. అసలు ఆ క్వశ్చన్ ఏంటి, ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ ఏ విధంగా డిరైవ్ చేయాలన్నది. ఇప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్ చూస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. an inverting యాంప్లిఫైయర్, ఒక ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ ఉందట, ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ హ్యాస్ R1 ఈక్వల్ టు 10 కిలో ఓం. R1 ఈక్వల్ టు ఏంటమ్మా, 10 కిలో ఓం. అంటే ఇన్పుట్ రెసిస్టెన్స్ వాల్యూ వాడు మనకి ఇచ్చాడు. ఆల్రెడీ మనకి క్లోజ్డ్ లూప్ ఆప్ యాంప్ గురించి మీకు అందరికీ ఐడియా ఉంది కదా. డయాగ్రామ్ ఒకసారి వేస్తాను చూడండి. ఇన్వర్టింగ్ టెర్మినల్, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ is grounded. This one is feedback resistor, this one input resistor, this one is signal. Let us take this one R1, this one is RF. Okay, here P0 output. ఇది మనకు తెలిసినటువంటి సింపుల్ డయాగ్రామ్ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ కి సంబంధించి. అంటే అది ఏమన్నాడంటే ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అన్నాడు. దట్స్ వై నేను ఇన్వర్టింగ్ ఆపరేషన్ యాంప్లిఫైర్ మోడల్ వేసాను మీ అండర్స్టాండింగ్ కోసం. హ్యాస్ R1 ఈక్వల్ టు 10 కిలో ఓం అంటాడు. అంటే ఇక్కడ R1 ఇచ్చేసాడట నీకు, అది ఎంతటమ్మా, 10 కిలో ఓం. నీకు R1 వాల్యూ ఇచ్చాడు 10 కిలో ఓం. ఇంకేం ఇచ్చాడు, అండ్ RF ఈక్వల్ టు 150 కిలో ఓం. మళ్ళీ ఫీడ్బ్యాక్ రెసిస్టర్ కూడా నీకు ఇచ్చేసాడమ్మా. ఎంత ఇచ్చాడు, 150 కిలో ఓం ఇచ్చాడు నీకు ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్. ఫైండ్ ది అవుట్పుట్ వోల్టేజ్. ఏం ఫైండ్ వచ్చేయమన్నాడు మనకి, ఫైండ్ ది అవుట్పుట్ వోల్టేజ్. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాడు ఏంటి, అవుట్పుట్ వోల్టేజ్ని ఫైండ్ వచ్చేయమన్నాడు. దేనికి అవుట్పుట్ వోల్టేజ్ ఫైండ్ వచ్చేయమన్నాడు, ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్కి. మీరు ఒకసారి రివీల్ చేయండి, ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్కి అవుట్పుట్ వోల్టేజ్ ఫార్ములా ఏంటి ఒకసారి రివీల్ చేసుకోవాలి ఈలోగా. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, ఇంకా కట్టమన్నాడు ద ఇన్పుట్ రెసిస్టెన్స్. ఇంకా దీంతో పాటు ఏం కట్టమన్నాడు అమ్మాయిడు, ద ఇన్పుట్ రెసిస్టెన్స్ని కట్టమన్నాడు. ఇంకా దాంతోపాటు ఇంకొకటి అడిగాడు మనల్ని, అండ్ ది ఇన్పుట్ కరెంట్, ఫర్ an ఇన్పుట్ వోల్టేజ్ ఆఫ్ 1 volt, ఫర్ an ఇన్పుట్ వోల్టేజ్ ఆఫ్ 1 volt. ఓకే, క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీరు, ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు, యాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్. అది తీసుకున్నది ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అనేది క్లియర్. కాబట్టి ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ డయాగ్రామ్ వేసుకోండి మీ అండర్స్టాండింగ్ కోసం. వేసుకుంటే దానికి ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ ఇచ్చేసాడు, నీకు R1 వాల్యూ కూడా ఇచ్చేసాడు. అలాగే ఇంకొక టర్మ్ కూడా మనకి ఇచ్చాడమ్మా. ఏమి ఇచ్చాడు, ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 1 volt. అంటే ఇది ఇన్పుట్ VI అనుకున్నాం కదా అక్కడ మనం, మరి VI వాల్యూ ఇచ్చేసాడు నీకు. అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం చేయాలంటే ఎలా చేస్తాం మనం చెప్పండి. మీకు వస్తే కనుక మీరు ఓన్గా చేయండి. ఈ ప్రాబ్లం ఇక్కడ వరకు రాసుకుని మీకు వస్తే ఓన్గా చేయండి. ఓకే, రాని వాళ్ళు చూడండి. ఇప్పుడు దీనికి కనుక సొల్యూషన్ కనుక కట్టాలంటే మనం ఫస్ట్ నాకు ఇన్వర్టింగ్ ఆప్ యాంప్కి ఏంటమ్మది, ఇన్వర్టింగ్ ఆప్ యాంప్కి
అవుట్పుట్ ఫార్ములా ఏంటి? V0 ఈక్వల్ టు మైనస్ RF బై R1 ఇంటూ VI కదమ్మా మనకు తెలిసిన ఫార్ములా. మరి V0 ఈక్వల్ టు మైనస్ RF బై R1 ఇంటూ VI బాగుంది. V0 ఈక్వల్ టు మరి RF వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా? గివెన్ RF ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి? 150 కిలో ఓం ఇచ్చాడు. అలాగే R1 ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇచ్చాడు మనకి, ఎంత ఇచ్చాడమ్మా? 10 కిలో ఓం. అంటే RF ప్లేస్లో ఏం రాయాలి? 150 కిలో ఓం బై R1 ఎంత ఇచ్చాడు? 10 కిలో ఓం. అలాగే VI ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చాడు మనకి 1 వోల్ట్. ఓకేనమ్మా. అంటే ఇక్కడ 10 150లో ఎన్నిసార్లు పోతుందంటే 15 టైమ్స్ పోతుందమ్మా. అంటే 15 ఇంటూ 1 అంటే ఎంత? 15. ఆన్సర్ వచ్చేసి 15 వోల్ట్స్. అంటే నువ్వు ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేసావు? అవుట్పుట్ వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేసావు. మరి అవుట్పుట్తో పాటు ఇంకా మనల్ని ఏమడుగుతున్నాడు? ఇన్పుట్ రెసిస్టెన్స్. మరి ఇన్పుట్ రెసిస్టెన్స్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఇన్పుట్ రెసిస్టెన్స్ అడిగాడు కదా, ఎంత ఇచ్చాడు? ఇన్పుట్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా? 10 కిలో ఓం. ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 10 కిలో ఓం. నేను ఇది సరిపేసి చేస్తాను, ఒకసారి మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ ఫార్ములేషన్ జస్ట్ RF వాల్యూ R1 వాల్యూ పుట్ చేసాను, దాని నుంచి V0 వాల్యూ క్యాలిక్యులేట్ చేశాను. నెక్స్ట్ ఇంకా మనల్ని అడిగింది ఏంటంటే ఇన్పుట్ రెసిస్టెన్స్. క్వశ్చన్ ఇచ్చాడు, పాడిచ్చాడు, ఎంత ఇచ్చాడు? 10 కిలో ఓం ఇచ్చాడు. మరి నేను ఇంకా ఏం కట్టమంటున్నాడు? ఇన్పుట్ కరెంట్ని క్యాలిక్యులేట్ చేయమంటాడు. మరి ఇన్పుట్ కరెంట్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. ఓకే, అవుట్పుట్ని నేను సరిపేస్తున్నానమ్మా, చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఇన్పుట్ కరెంట్ అసలు మనకు ఓమ్స్లో ఏం చెప్తుందమ్మా? ఓమ్స్లో V ఈక్వల్ టు IR అని చెప్తుంది. మరి ఇక్కడ మనల్ని కట్టమంటుంది ఇన్పుట్ కరెంట్ కట్టమంటున్నాడు. మరి ఇన్పుట్ కరెంట్ కడుతున్నామంటే ఇక్కడ V అంటే ఇన్పుట్ వోల్టేజ్ కదమ్మా. లెట్ us take that one is VI. VI మీన్స్ ఇన్పుట్ వోల్టేజ్. అలాగే II ఇన్పుట్ కరెంట్. RI అంటే ఇన్పుట్ రెసిస్టెన్స్. ఇక్కడ ఇన్పుట్ రెసిస్టెన్స్ R1 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ R1 అని తీసుకుంటున్నాం. మనల్ని ఏం కట్టమంటున్నాడు? ఇన్పుట్ కరెంట్ని కట్టమంటున్నాడు. అంటే ఇది కట్టమంటున్నాడు మనం. అంటే II ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? VI బై R1. మరి VI వాల్యూ ఎంత ఇచ్చాడో చూడండి. ఇన్పుట్ కరెంట్ వాల్యూ ఎంత, ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఇచ్చాడమ్మా? 1 వోల్ట్. క్వశ్చన్లో కూడా చూసుకోవచ్చు మీరు, 1 వోల్ట్ అని ఇచ్చాడు. కాబట్టి 1 వోల్ట్ బై R1 ఎంత ఇచ్చాడమ్మా? రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 10 కిలో ఓం. కానీ మనం ఎప్పుడూ కూడా యూనిట్స్ ఎప్పుడూ కూడా ఓమ్స్లో ఉండాలి మనకి. ఎందుకంటే ఓమ్స్లో ఉంటే మనకు వచ్చే ఆన్సర్ యాంపియర్స్లో ఉంటుంది. ఎందుకంటే కరెంట్కి స్టాండర్డ్ యూనిట్స్ ఏంటి? యాంపియర్స్. యాంపియర్స్ అంటే వోల్ట్ బై ఓమ్స్. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఉండే ఇక్కడ ఉండే రెసిస్టెన్స్ వాల్యూ ఎందులో ఉండాలి? ఓమ్స్లో ఉండాలి. కానీ ఇక్కడ నాకు 10 కిలో ఓం ఉంది. మరి ఏం చేద్దాం అంటారు? అంటే 1 కిలో ఓం ఈక్వల్ టు ఎంతమ్మా? 1000 ఓమ్స్. మరి 10 కిలో ఓం అంటే ఎంత అవుతుందిరా? 10,000 ఓమ్స్ అవుతుంది. అంటే ఇక్కడ డినామినేటర్లో మనం ఏమి రాసుకోవాలమ్మా? 10,000 ఓమ్స్ రాసుకోవాలి. మరి II ఇన్పుట్ కరెంట్ ఈక్వల్ టు 1/10,000 అంటే ఎంతమ్మా? 1 2 3 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి 10⁴. మరి 10⁴ కనుక పైకి వెళ్తే ఏమవుతుందిరా? II ఈక్వల్ టు 10⁻⁻4 యాంపియర్స్. ఇది మనకి ఆన్సర్. అంటే ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనిస్తే మనల్ని ఇందులో మనకి 3 క్వశ్చన్లు ఇంక్లూడ్ అయిపోయి ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? అడిగాడు ఫస్ట్ అవుట్పుట్ వోల్టేజ్ ఎంత అని అడిగాడు నేను. దేనికి? ఇన్వర్టింగ్ ఆప్ యాంప్. దట్స్ వై మనం ఏం చేయాలి? అక్కడ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్కి అవుట్పుట్ V0 ఈక్వల్ టు మనకి ఏమని తెలుసు? -RF బై R1 ఇంటూ VI అని తెలుసు. కాబట్టి జస్ట్ ఆ ఫార్ములా పుట్ చేసి అవుట్పుట్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేట్ చేస్తే మనకి 15 వోల్ట్స్ వచ్చింది, చూసారు కదా. నెక్స్ట్ ఇన్పుట్ రెసిస్టెన్స్ అడిగాడు. ఇన్పుట్ రెసిస్టెన్స్ నీకు ఆల్రెడీ తెలుసు, ఇచ్చాడు 10 కిలో ఓం అని. మరి ఆ 10 కిలో ఓంని ఇన్పుట్ రెసిస్టెన్స్ కింద రాస్తాం. నెక్స్ట్ మనల్ని అడిగింది ఏంటి? ఇన్పుట్ కరెంట్ అడిగాడు. కరెంట్ అంటే ఏంటి? V ఈక్వల్ టు IR ఫార్ములా మనకు తెలుసు ఓమ్స్ లా నుంచి. దాని నుంచి I ఈక్వల్ టు V/R ఫార్ములా వేసి మనం ఏం చేసామంటే కరెంట్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసాం. అయితే ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఆడు యూనిట్స్ ఎలా ఇచ్చాడు అన్నది చూసుకోవాలి. సపోజ్ మీరు యూనిట్స్ ఎలా ఇచ్చాడు అన్నది చూసుకోకుండా సపోజ్ మీరు ఇక్కడ కనుక 10 కిలో ఓం ఇచ్చాడు కదా, 10 కిలో ఓంని 10 అని డైరెక్ట్ వేసేసారంటే మనకి ఇక్కడ ఆన్సర్లో యాంపియర్స్లో రాదు ఆన్సర్. ఓకేనమ్మా, మనం అక్కడ ఓమ్స్లోనే తీసుకోవాలి ఖచ్చితంగా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే ఇచ్చిన యూనిట్స్ ఏంటి అన్నది మాత్రం ఒకసారి పూర్తిగా అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే మనం క్యాలిక్యులేషన్ అన్నది చెయ్యాలి.
ఓకేనమ్మా. మరి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, ప్రాబ్లం నెంబర్ 2. ఫర్ ద ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్, ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్, ఒక ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ ఉందంటే వాడి దగ్గర, దానికి ఇన్పుట్ రెసిస్టెన్స్ R1 ఈక్వల్ టు 1 కిలో ఓం అండ్ RF ఈక్వల్ టు 10 మెగా ఓం. జాగ్రత్తగా గమనించాలమ్మా, అక్కడ RF వాల్యూ 10 మెగా ఓంలో ఉంది. 1 మెగా ఓం ఈక్వల్ టు ఏంటమ్మా 1000 కిలో ఓమ్స్, గుర్తుంచుకోండి. ఓకే, 10 మెగా ఓం, సారీ 10 కాదు, ఇస్తా 2 మెగా ఓం. ఓకే, 2 మెగా ఓం. assuming an ideal amplifier, అలాగే ఐడియల్ యాంప్లిఫైయర్ ప్రాపర్టీస్ కూడా మనం ప్రీవియస్గా నేర్చుకున్నాయమ్మా. determine voltage gain, ఇంకేం అడిగాడు, ఇన్పుట్ రెసిస్టెన్స్ అండ్ అవుట్పుట్ రెసిస్టెన్స్, ఓకే. మళ్ళీ ఏమడిగాడంటే ఆడి దగ్గర ఒక ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఉందట. ఆ ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్కి ఏముందటమ్మా, R1 వాల్యూ ఇచ్చేసాడు, మనకి RF వాల్యూ ఇచ్చేసాడు. ఎజ్యూమింగ్ అండ్ ఐడియల్ ఆప్ యాంప్, అంటే అది తీసుకున్నటువంటి ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్, అంటే అందులో ఎటువంటి ఎర్రర్స్ ఉండవు. ఆల్రెడీ ఐడియల్ ఆప్ యాంప్ క్యారెక్టరిస్టిక్స్ ప్రీవియస్గా కూడా మనం డిస్కస్ చేసాం. అటువంటి ఆప్ యాంప్ని తీసుకున్నాడట. తీసుకుని దాన్ని మనల్ని ఏం కట్టమంటున్నాడు, వోల్టేజ్ గెయిన్ ఎంత అంటే యాంప్లిఫికేషన్ ఎంత అని అడుగుతున్నాను నేను. ఓకే, బాగుంది. అలాగే ఇన్పుట్ రెసిస్టెన్స్ అవుట్పుట్ రెసిస్టెన్స్ కట్టమంటున్నాడు. చూద్దాం ఎలా కట్టాలో. మనకి ఫస్ట్ ఇది ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ అని చెప్పేసి అర్థమవుతుంది మనకి. మరి ఇన్వర్టింగ్ ఆప్ యాంప్కి సొల్యూషన్, ఇన్వర్టింగ్ ఆప్ యాంప్కి ఫార్ములా ఇప్పుడే చెప్పుకున్నాం మనం. V0 ఈక్వల్ టు -RF/R1 × VI కదమ్మా. మరి ఇది ఐడియల్ ఆప్ యాంప్ అయినట్లయితే అప్పుడు ఐడియల్ ఆప్ యాంప్ స్టాండర్డ్ ఈక్వేషన్ మనకి ఏం తెలుసు, చెప్పుకున్నాం మనం ప్రీవియస్గా కూడా. V0 ఈక్వల్ టు A × VID ఆర్ V ఇన్పుట్ అనమాట, డిఫరెన్స్ బిట్వీన్ 2 ఇన్పుట్స్. ఇక్కడ VI అన్న ఇక్కడ VID అన్న ఒకటే. మరి ఈ రెండింటిని, ఇది ఏంటి, దేనికి ఇది ఐడియల్ ఆప్ యాంప్ ఈక్వేషన్, ఇది ఐడియల్ ఆప్ యాంప్కి అవుట్పుట్ ఈక్వేషన్ ఇది. మరి ఈ రెండింటినీ కనుక నువ్వు కంపేర్ చేస్తే, ఇదేమో ఇన్వర్టింగ్ ఆప్ యాంప్కి, ఇది ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్ మీకు తెలిసిందే. ఇది ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్కి ఈక్వేషన్, ఇది ఐడియల్ ఆప్ యాంప్కి ఈక్వేషన్. మరి నువ్వు ఈ రెండింటినీ కనుక కంపేర్ చేస్తే ఏ ప్లేస్లో ఎంత ఉందమ్మా, -RF/R1 ఉంది. అంటే యాంప్లిఫికేషన్ ఏ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అక్కడ, -RF/R1. మరి ఇక్కడ RF వాల్యూ R1 వాల్యూ ఏమి ఇచ్చాడు మనకు చూద్దాం. గివెన్ ఓకే చూడమ్మా, గివెన్ RF ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి, 2 మెగా ఓం అని ఇచ్చాడు. మనకి ఎప్పుడు కూడా 1 మెగా ఓం అంటే కనుక మనకి 1000 కిలో ఓం. మర్చిపోకండి, 1 మెగా ఓం అంటే 1000 కిలో ఓం. ఎందుకంటే R1 ఎలాగా కిలో ఓమ్స్ ఇచ్చాడు కాబట్టి కిలో ఓమ్స్లో మార్చితే సరిపోతుంది, రెండు అలాగే క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి. అలాగే దీని నుంచి మనం 2 మెగా ఓం ఇచ్చాడు కాబట్టి అది ఏమవుతుందమ్మా 2000 కిలో ఓం. అలాగే R1 ఇచ్చాడు, ఎంత ఇచ్చాడురా 1 కిలో ఓం. మరి రెండు వాల్యూస్ మనకు అక్కడ ఇచ్చాడు కాబట్టి ఈ రెండు వాల్యూస్ని కూడా ఇందులో పుట్ చేస్తే గెయిన్ వాల్యూ వచ్చేది కదా. అంటే ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, -2000 కిలో ఓం బై 1 కిలో ఓం. ఎలాగ గెయిన్కి యూనిట్స్ ఉండవు కాబట్టి ఏ ఈక్వల్ టు -2000, గెయిన్కి యూనిట్స్ ఉండవు, మర్చిపోకూడదు. ఎందుకంటే కిలో ఓం క్యాన్సిల్ అయిపోతాయి ఇక్కడ. ఓకేనమ్మా. అంటే ఫైనల్గా యాంప్లిఫికేషన్ వాల్యూ ఎంతమ్మా, -2000. అలాగే మనకి ఇంకేం అడిగాడు, వోల్టేజ్ గెయిన్ కట్టేసావు నువ్వు. నెక్స్ట్ ఇంకా ఏం అడిగాడు, ఇన్పుట్ రెసిస్టెన్స్. మరి ఇన్పుట్ రెసిస్టెన్స్ అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ మన క్వశ్చన్లోనే ఉంది చూడండి అక్కడ, ఫర్ ద ఇన్వర్టింగ్ యాంప్ ఏమన్నాడు, R1 ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆడి ఇచ్చేసాడు అందులో. కాబట్టి ఇన్పుట్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మాడు, 1 కిలో ఓం. సపోజ్ ఆడి కనుక ఇవ్వకపోతే, ఇన్పుట్ రెసిస్టెన్స్ వాల్యూ కనుక మనకి ఇవ్వలేదు, యాంప్లిఫికేషన్ అడగలేదు అనుకుందాం. ఐడియల్ ఆప్ యాంప్కి ఇన్పుట్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇన్ఫైనైట్, మర్చిపోకుండా అమ్మా. ఓకే. అలాగే అవుట్పుట్ రెసిస్టెన్స్, మనకి అవుట్పుట్ రెసిస్టెన్స్ ఏమన్నా ఉందో అక్కడ ఏమన్నా ఇచ్చాడా మనకి డేటాలో, కానీ ఇక్కడ ఒకటి మెన్షన్ చేసాడు ఇక్కడ మనకి ఐడియల్ యాంప్ అన్నాడు. మరి ఐడియల్ యాంప్లిఫైర్ అంటే కనుక అవుట్పుట్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఉండాలని చెప్పుకున్నాం, 0. అవుట్పుట్ రెసిస్టెన్స్ ఫర్ ఐడియల్ ఆప్ యాంప్ ఈజ్ 0.
ఇది ఫైనల్గా ఆన్సర్ అనమాట. అంటే మనకి ఇలాగే ఎప్పుడైనా సరే క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆడు ఇన్వర్టింగ్ యాంప్ ఇచ్చాడా నాన్ ఇన్వర్టింగ్ యాంప్ ఇచ్చాడా అన్నది చూసుకోవాలి. చూసుకుని ఆ వాల్యూస్ని అందులో పుట్ చేసుకోవాలి. ఓకేనమ్మా, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. నేను ప్రాబ్లం చెప్తున్నప్పుడే మీకు అక్కడ ఒక ఐడియా వచ్చేది. ప్రాబ్లం నెంబర్ 3. ఇక్కడితో ఈ మోడల్ ఆపేద్దాం దీంతో. ప్రాబ్లం నెంబర్ 3 ఇది ఏమడుగుతున్నాడంటే క్యాలిక్యులేట్ ది అవుట్పుట్ వోల్టేజ్, క్యాలిక్యులేట్ ది అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ ఏ నాన్ ఇన్వర్టింగ్. జాగ్రత్తగా గమనించాలి, ఇది ఏమంటున్నాడు, వీడు నాన్ ఇన్వర్టింగ్ అంటున్నాడు. ఇంతకు ముందు వరకు మనం ఇన్వర్టింగ్ చేసాం. నాన్ ఇన్వర్టింగ్ కాన్స్టెంట్ గెయిన్ యాంప్లిఫైయర్, కాన్స్టెంట్ గెయిన్ యాంప్లిఫైయర్, కాన్స్టెంట్ గెయిన్ యాంప్లిఫైయర్ విత్ R1 equal to 100 kilo ohm and RF equal to 600 kilo ohm. And also he given ఏమి ఇచ్చాడు అండ్ ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చేసాడమ్మా. వీడు ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చాడు అండ్ V1 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే అమ్మ 2 volts ఇచ్చాడు. మనల్ని ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నారా, V0 వాల్యూని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. చేద్దాం మరి. దేనికి మనకి అవుట్పుట్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు సొల్యూషన్ నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషన్ యాంప్లిఫైర్కి. మరి ఫస్ట్ నాన్ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్కి అవుట్పుట్ ఫార్ములా ఏంటమ్మా? నాన్ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్కి అవుట్పుట్ ఫార్ములా ఏంటి? 1 + RF/R1 × Vi అయ్యే కదా. మరి మనల్ని ఇది అడుగుతున్నాడు, గివెన్ దట్ ఏమి ఇచ్చాడు మనకి, ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడమ్మా ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్? RF ఈక్వల్ టు 600 kilo ohm ఇచ్చాడు మనకి. అలాగే ఇంకొకటి ఇచ్చాడు, ఇన్పుట్ రెసిస్టెన్స్ కూడా ఇచ్చాడు మనకి. R1 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా, 100 kilo ohm ఇచ్చాడు. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ను కూడా ఇందులో పుట్ చేస్తాం. చూద్దాం. మీకు మళ్ళీ రాయట్లేదు నేను, మీరైతే పబ్లిక్లో అయితే మాత్రం ఎలా విడిగా రాయాలి, గివెన్ అని చెప్పేసి ఏమి ఇచ్చాడు అన్నది. ఓకే, ఇప్పుడు RF వాల్యూని R1 వాల్యూని డైరెక్ట్ పుట్ చేస్తున్నాను నేను, మళ్ళీ రాయట్లేదు అక్కడ, స్పేస్ సరిపోవట్లేదని. అంటే V0 ఈక్వల్ టు 1 + RF అంటే ఎంత, 600 బై అలాగే R1 అంటే ఎంత, 100 బ్రాకెట్ క్లోజ్ ఇంటూ Vi ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు మనకి, 2 volts. ఇప్పుడు దీని నుండి V0 ఈక్వల్ టు చూడమ్మా, ఈ జీరోస్ క్యాన్సిల్ అయిపోతే 1 + 6 అంటే కనుక ఇక్కడ వచ్చేది 7 × 2 volts. 7 × 2 అంటే 14. అంటే V0 ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందమ్మా, 14 volts వచ్చింది. అంటే ఈ ఆపరేషన్ యాంప్లిఫైర్కి అవుట్పుట్లో ఎంత జనరేట్ అవుతుంది, 14 volts జనరేట్ అవుతుంది. ఓకే, ఈ ప్రాబ్లం ఇది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4. అంటే ఎంత టఫ్ అయితే మనం అడగడు కానీ ప్రాబ్లం ఇంట్రెస్టింగ్ ఉందని చెప్తున్నా. ప్రాబ్లం నెంబర్ 4 ఇది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇన్ ద గివెన్ ఫిగర్ ఇది ఒక డయాగ్రామ్ ఇచ్చాడు మనకి. ఇన్ ద గివెన్ ఫిగర్ ద వేరియబుల్ రెసిస్టెన్సెస్ వ్యారీస్ ఫ్రమ్ ద వేరియబుల్ రెసిస్టెన్స్. అంటే కొత్త టర్మ్ ఒకటి వచ్చింది కదా, ఇది మనకు అలవాటు అవుతుందని చెప్తుంది ఈ ప్రాబ్లం. వేరియబుల్ రెసిస్టెన్స్ varies from 0 to 100 kilo ohms. 0 to 100 kilo ohms. Find out the maximum and minimum closed loop voltage gain. Calculate maximum and minimum closed loop voltage gain. ఇది అడిగిన క్వశ్చన్. అయితే ఇక్కడ మనకి జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇది ఏమడిగాడు క్వశ్చన్ చూస్తే, ఓకే ఫిగర్ చూద్దాం, మనం డయాగ్రామ్ ఒకసారి చూద్దాం. డయాగ్రామ్ కంటే ముందు ద వేరియబుల్ రెసిస్టెన్స్, అందులో ఒక వేరియబుల్ రెసిస్టెన్స్ ఉంది. ఆ వేరియబుల్ రెసిస్టెన్స్ అట ఎక్కడి నుంచి ఎక్కడికి ఆసిలేట్ అవుతుందట, 0 to 100 kilo వరకు మార్చుతున్నామట, చేంజ్ చేస్తూ ఉంటున్నామట. అంటే మరి మినిమం ఎప్పుడు ఏర్పడుతుంది, మ్యాక్సిమం ఎప్పుడు ఏర్పడుతుంది గెయిన్. అంటే అక్కడ ఏది మారుస్తున్నాడు అన్నది చూడాలి డయాగ్రామ్లో.
అప్పుడు మినిమం ఏది ఏర్పడుతుందో మ్యాక్సిమం ఏది ఏర్పడుతుందో క్లారిటీ వచ్చేస్తుంది మనకి. ముందు డయాగ్రామ్ వేద్దాం. అడిచిన డయాగ్రామ్ ఏంటో చూద్దాం. నేను పక్కన వేస్తున్నా, అంటే క్యాలిక్యులేషన్ చేయడానికి ఈజీగా ఉంటుందని. జాగ్రత్తగా చూడాలి డయాగ్రామ్. ఇక్కడ ఒక లాజిక్ వాడేది ఈ డయాగ్రామ్లో. మనం ఇది డైరెక్ట్ చూస్తే ఏమనిపిస్తుంది అంటే అసలు ఈ ప్రాబ్లమే చెప్పుకోలేదు కదా మనం సార్, ఈ డయాగ్రామ్ మనం ఎలా చేయగలుగుతాం, ఎలా సాల్వ్ చేయగలుగుతాం అని క్వశ్చన్ వస్తుంది. అస్సలు అది కరెక్ట్ కాదు. చాలా జాగ్రత్తగా గమనిస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఇది డయాగ్రామ్, ఇచ్చిన డయాగ్రామ్ ఇది. ఈ డయాగ్రామ్ నువ్వు జాగ్రత్తగా గమనిస్తే అసలు ఈ టైప్ డయాగ్రామ్ మనం ఎక్కడ చెప్పుకోవాలి. మరి ఎక్కడైనా చెప్పుకున్నాం ఈ టైప్ డయాగ్రామ్స్ అంటే చెప్పుకున్నాం ఖచ్చితంగా. మీరు జాగ్రత్తగా గమనించండి ఆ డయాగ్రామ్ని. మనం డయాగ్రామ్ వేసినప్పుడు ఎప్పుడు ఎలా వేస్తున్నాం, పైనేమో ఇన్వర్టింగ్ టెర్మినల్ వేస్తున్నాను నేను, కిందేమో నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వేస్తున్నా. మరి ఇది డయాగ్రామ్లో రివర్స్ చేసాడు, అబ్జర్వ్ చేశారు మీరు. ఏం చేశాడు, పైనేమో నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఇచ్చాడు, కింద ఇన్వర్టింగ్ టెర్మినల్ ఇచ్చాడు. అందువల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంతే. మనం దీన్ని కనుక మన డయాగ్రామ్ ఫార్ములాలో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఏముండదమ్మా, చాలా సింపుల్. పైన మైనస్ కింద ప్లస్. చూడు దీన్ని జాగ్రత్త అలా పైకి తీసుకెళ్ళండి. పైకి తీసుకెళ్తే ఇదిగో అవుట్పుట్, ఇదిగో ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ ఆర్ఎఫ్, ఇదిగో దీన్ని ఏం చేశాడు ఇక్కడ ఇంకో రెసిస్టెన్స్ అంటే ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇచ్చాడు. ఇదిగో ఇన్పుట్ రెసిస్టెన్స్, దాన్ని ఏం చేశాడు గ్రౌండ్ చేశాడు. అర్థమైనా? మరి దేనికి ఇన్పుట్ ఇచ్చాడు, విఐకి ఇన్పుట్ ఇచ్చాడు ఇక్కడ నీకు. అర్థమైందమ్మా? సేమ్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి మీరు. అంటే ఇది ఏ మోడ్ ఆపరేషన్, ఇది నాన్ ఇన్వర్టింగ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ అంతే, అందులో కొత్తగా ఏమీ లేదు అక్కడ. ఓకే, జస్ట్ డయాగ్రామ్ రివర్స్ అవడం వల్ల మనం కన్ఫ్యూజ్ అవుతాయి. ఎప్పుడైనా డయాగ్రామ్ ఇచ్చినప్పుడు అక్కడ ప్లస్ మైనస్ ఏ విధంగా ఇచ్చాడు అన్నది ఒకసారి చూసుకోవాలి మనం. ఓకే, ఈ డయాగ్రామ్ రెండు ఈక్వివాలెంట్. ఓకే, మొత్తం మీద ఆడు ఏమన్నాడు, సరే చూద్దాం. అంటే ఇది ఏ టైప్ ఆఫ్ ఆప్ యాంప్ అని నీకు అర్థమైంది ఇది ఈ డయాగ్రామ్ చూడగానే. సొల్యూషన్ నాన్ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ అని అర్థమైంది మనకి. ఏంటది, నాన్ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్. బాగుంది, నాన్ ఇన్వర్టింగ్ ఆప్ యాంపే. మరి అది నాన్ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ అయినప్పుడు మన నాన్ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్కి ఫార్ములా ఏంటి, ఎందుకంటే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ సిగ్నల్ ఉంది కాబట్టి. V0 ఈక్వల్ టు 1 ప్లస్ RF/R1 ఇంటూ VI కదా. మరి ఇందులో వీడు ఏమంటున్నాడు, వీడు మ్యాక్సిమం మినిమం క్లోజ్డ్ లూప్ గెయిన్ అంటాడు. ఓకే చూద్దాం. ఇక్కడ మనం చూస్తే కనుక అక్కడ గెయిన్ వాల్యూ నీకు కనిపిస్తుంది చూడు. దీన్ని కంపేర్ చేసాం కదా స్టాండర్డ్ ఈక్వేషన్తో. V0 ఈక్వల్ టు A ఇంటూ VIDతో కంపేర్ చేస్తే యాంప్లిఫికేషన్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, A ఈక్వల్ టు 1 ప్లస్ RF/R1 అని ఉంది. అవునా? మరి ఇది ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది, ఏ వాల్యూ ఎప్పుడు మినిమం అవుతుందంటే, ఎలాగా R1 ఎలాగో కాన్స్టెంట్, ఇది ఎలాగ వేరియబుల్ కదా, 2 kΩ, దానికి గొడవే లేదు మనకి. మరి ఇక్కడ ఏది చేంజ్ అవుతుంది, వేరియబుల్. ఎక్కడైనా ఒక గీత అడ్డంగా కొడితే కనుక ఇలా 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 చూడండి, ఇలా యారో మార్క్ ఇస్తే కనుక అది వేరియబుల్ అని. ఆ వేరియబుల్ రెసిస్టెన్స్ వాల్యూ మనకి ఇచ్చాడు అంతే. ఎక్కడి నుంచి ఎక్కడికని ఇచ్చాడు, 0 to 100 kΩ. ఇప్పుడు మనల్ని మ్యాక్సిమము మినిమమ్ అడుగుతున్నాడు. మరి ఇది ఎప్పుడు మినిమం అవుద్ది, ఎప్పుడు మ్యాక్సిమం అవుద్దో జాగ్రత్తగా చూడండి. ఈ యాంప్లిఫికేషన్ వాల్యూ ఎప్పుడు పెరుగుద్ది, బాగా RF వాల్యూ పెద్ద ఉంటుంది. మరి యాంప్లిఫికేషన్ వాల్యూ ఎప్పుడు తగ్గుద్ది, ఎలాగ R1 స్టాండర్డ్, R1 జోలికి వెళ్ళకండి మీరు, ఎందుకంటే R1 2 kΩ క్లియర్ ఇచ్చాడు మనకి, అందులో డౌట్ లేదు మనం. మరి RF వాల్యూ ఎప్పుడు తక్కువ ఉన్నదంటే కనుక ఈ వాల్యూ ఏ వాల్యూ తగ్గిపోద్ది, RF వాల్యూ ఎక్కువ ఉంటే ఏ వాల్యూ పెరిగిపోద్ది, అంతే కదా. మరి ఏంటనే గెయిన్ కదా. మరి మినిమం ఎప్పుడు అవుద్ది, మ్యాక్సిమం ఎప్పుడు అవుద్ది చెప్పండి మీరు. 0 దగ్గర మినిమం అవుతుందా, 100 దగ్గర మినిమం అవుతుందా ఏ వాల్యూ అంటే. RF కనుక 0 వేసావు అనుకోరా, అప్పుడు ఏ వాల్యూ మినిమం. అదే RF కనుక 100 వేసావు అనుకోరా, ఏ వాల్యూ మ్యాక్సిమం. అంటే ఇప్పుడు మినిమం కనుక నువ్వు ఫైండ్ అవుట్ చేయాలంటే RF వాల్యూ ఫస్ట్ ఇనీషియల్ కనుక తీసుకోవాలి, 0 తీసుకోవాలి. మరి RF వాల్యూ కనుక 0 తీసుకుంటే ఈ ఫార్ములాలో అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అక్కడ గెయిన్ అడుగుతున్నాడు కాబట్టి A ఈక్వల్ టు 1 ప్లస్ RF అంటే 0/2 kΩ. మరి 2 kΩ కాబట్టి ఇదిగో 2 kΩని ఇక్కడ రాస్తున్నా. మరి 0/something అంటే 0 కాబట్టి యాంప్లిఫికేషన్ వాల్యూ ఎంతమ్మా, 1 ప్లస్ సంథింగ్, 1 ప్లస్ 0 అంటే 1. అంటే అక్కడ మినిమం వోల్టేజ్ గెయిన్ అంటే కనుక A ఈక్వల్ టు 1. మరి ఈసారి మ్యాక్సిమం మీరు కట్టగలరా, మ్యాక్సిమం అంటే ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు RF వాల్యూ దగ్గర ఎంత వేయాలి,
100 వేయాలి. మినిమం కడుతున్నాం కాబట్టి RF వాల్యూ 0 తీసుకున్నాను నేను. మరి మ్యాక్సిమం కావాలంటే ఏం వేయాలి? 100 వేయాలి. 100 వేసి ఎంత వస్తుందో చూద్దాం ఒకసారి. ఓకే, మినిమం వాల్యూ అయితే 1 వచ్చింది నాకు. ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. మరి RF వాల్యూ అన్నాడు ఎంత ఇచ్చాడమ్మా? 100 కిలో ఓం ఇచ్చాడు. నేను మళ్ళీ ఎందుకు మార్చట్లేదంటే అలాగే కిలో ఓం కాబట్టి న్యూమరేటర్లోనూ కిలో ఓం ఉంటుంది, డినామినేటర్లో కిలో ఓం ఉంటుంది కాబట్టి నేను మార్చట్లే. మీరు మార్చాలనుకుంటే కిలో ఓంని ఓమ్స్లోకి మార్చొచ్చు, 10 క్యూబ్తో మల్టిప్లై చేసేదాన్ని, తప్పేం లేదు. నేనైతే డైరెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. చేస్తే V0 ఈక్వల్ టు ఏంటమ్మా? 1 ప్లస్ 100 కిలో ఓం బై R1 వాల్యూ ఎంత? 2 కిలో ఓం. మరి 200లో 50 టైమ్స్ పోతుందమ్మా. కిలో ఓం క్యాన్సిల్. ఎంప్లాయిస్ V0 ఈక్వల్ టు 50 ప్లస్ 1 అంటే 51. అంటే ఇక్కడ వచ్చేది నాట్ ఓన్లీ వోల్టేజ్ హియర్ మనం ఏం కడుతున్నాం? యాంప్లిఫికేషన్. ఫైనల్గా యాంప్లిఫికేషన్ ఎదురా చిన్న మిస్టేక్ చేసాం. ఒకసారి మిస్టేక్ ఏం కాదులే కానీ కంపేర్ చేయడం మానేసి డైరెక్ట్ చేస్తాం. ఇది V0 కదా, దీని నుంచి మనకి అలాగే యాంప్లిఫికేషన్ వాల్యూ RF 1 ప్లస్ RF బై R1 అని తెలుసు. యాంప్లిఫికేషన్ ఈక్వల్ టు 1 ప్లస్ RF బై R1. ఇప్పుడు మనం ఏం కడుతున్నాం? మ్యాక్సిమం వాల్యూని కడుతున్నాం. మరి మ్యాక్సిమం అంటే RF దగ్గర ఎంత వేయాలి? 100 వేయాలి. మరి 100 వేస్తే ఏ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 1 ప్లస్ 100 బై R1 వాల్యూ ఎంత? 2 కిలో ఓం. ఇది 100 కిలో ఓం అయితే ఇది 2 కిలో ఓం. పైన కింద కూడా సేమ్ యూనిట్స్ కాబట్టి నేను కన్వర్ట్ చేయట్లే. 200లో 50 టైమ్స్ పోద్ది. మరి 50 ప్లస్ 1 అంటే 51. అంటే యాంప్లిఫికేషన్ వాల్యూ వచ్చేసి 51. అంటే మ్యాక్సిమం యాంప్లిఫికేషన్ వచ్చి 51 టైమ్స్ చేస్తుంది, మినిమం యాంప్లిఫికేషన్ వచ్చి 1 టైం చేస్తామన్నమాట. ఈ విధంగా మనం యాంప్లిఫికేషన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మనం ఎప్పుడూ కూడా ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించాలి. ఈ క్వశ్చన్ ఏది ఇచ్చినా సరే మనం ముందు ఆ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ డయాగ్రామ్ మనకు తెలియనట్టు అనిపిస్తుంది, కానీ ప్రతి కాన్సెప్ట్ కూడా మనం క్లాస్లో నేర్చుకున్నాం. జస్ట్ ఆ కాన్సెప్ట్ని ఆ ప్రాబ్లమ్కి అప్లై చేయడమే. ఓకేనమ్మా? అలా అప్లై చేస్తే మనం ఈజీగా ఆన్సర్స్ని పొందొచ్చు. ఓకే, నెక్స్ట్ ఫ్యూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ఫ్యూ ప్రాబ్లమ్స్ని టుమారో క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.